కన్న తండ్రి కష్టము ఏంటి అంటే, మనమందరము బ్రతకాలని ఇంత భూమిని కలగజేశాడు. అలాగే కూరగాయలు, అలాగే పండ్లు, అలాగే జంతువులు, జలచరాచులు అన్నీ కూడా కన్న తండ్రి ఎంత కష్టపడ్డాడంటే మనం అడిగితే ఇవ్వలేదండి. మనం అడగకన్నా ముందే తల్లిదండ్రులను ఇచ్చాడు. మనం అడగకన్నా ముందే మనకు ఇంత భూమిని కలగజేశాడు. ఆ భూమి మీద మనల్ని పెట్టాడు. సూర్యచంద్ర నక్షత్రాలను వెలిగిస్తున్నాడు. అలాగే భూమిని ఆకాశాన్ని త్రిప్పుతున్నాడు ఆ కన్న తండ్రి. ఇంకనైనా మనము దేవుని వింతైన ప్రేమను మనము గుర్తెరగకపోతే దౌర్భాగ్యపు పరిస్థితి ఇంతకంటే ఏముండదు ప్రేమైన వాళ్ళ. ఈరోజు ఏమి ఇవ్వని మనుషుల కొరకు చచ్చిపోతున్నారు. ఏమి ఇవ్వని మనుషుల కొరకు ఇప్పుడు చూడండి, ఒక 1000 రూపాయలు ఇచ్చామనుకోండి, కృతజ్ఞత, అబ్బా నన్ను నాకు దేవుడిలాగా వచ్చి కాపాడేవంటారు కదా. ఈరోజు చూడండి, మనుషులు ఏమి ఇవ్వరండి, మనకు ఏమి ఇవ్వలేని మనుషుల కొరకు ఎందుకు చచ్చిపోవడం. అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కన్న తండ్రి ఎంతగా, యేసుక్రీస్తు ప్రభుల వారైతే తన ప్రాణాన్ని అర్పించాడు. ఆ కన్న తండ్రి చూడని మనము బ్రతకాలని ఇంత భూమిని కలగజేశాడు. ఇంత జంతువులని, కూరగాయలను ఏనాడైనా ఒక పండు తింటున్నప్పుడు ఎందుకు నన్ను తింటున్నావని పండు మనల్ని అడిగిందా? అడగలేదు. కోడి కానీ లేకపోతే ఆ గొర్రె కానీ ఏనాడైనా కానీ మనం తింటున్నప్పుడు నువ్వెందుకు నన్ను తినాలి, నన్ను తినవాకు అని ఏనాడైనా జంతువు అనిందా? అలాగే బర్రె చూడండి, పాలు ఇస్తున్నప్పుడు నేను నీకెందుకు పాలు ఇవ్వాలి, నా పాలు ఎందుకు నువ్వెందుకు తాగుతావు అని ఏనాడైనా మనల్ని బర్రె కూడా ప్రశ్నించిందా? ఏ ఒక్క జంతువులు కూడా మనల్ని ప్రశ్నించిన దాఖలాలు లేవండి. ఎందుకంటే ఇదొక దేవుని యొక్క క్రమము, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నాయండి జంతువులు, పండ్లు అన్నీ కూడా. కానీ 5 అడుగుల మనిషి మాత్రం దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా దేవునికి వ్యతిరేకమైన పాపాలు చేసుకుంటూ పోతుంటే కూడా ఆ దేవాతి దేవుడు దీర్ఘశాంతంతో క్షమిస్తున్నాడండి. ఆ కన్న తండ్రి కష్టం మనమైనా గుర్తు తెలుసుకోవాలి.